సహాయంతో నెమ్మదిగా ఆ విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో హుసేన్ సాగర్ నీళ్ళ మీద వెళుతూ ఉన్నాడు. నిజంగా అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు అబ్బురపడిపోతున్నారు, సంబరమాశ్చర్యంతో మునిగిపోతున్నారు. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు. ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు అందరూ కూడా ప్రస్తుతం టీవీల ముందు కూర్చొని మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మొత్తం వాడవాడలా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, మహాగణపయ్యను వాడవాడలా పెడుతూ ఉంటారు. కానీ ఖైరతాబాద్ గణేశుడికున్న ప్రత్యేకతే వేరు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ గణపతిని పెడుతూ ఉంటారు. అలాగే ఆ గణపతిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుంది అన్న ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు ఖైరతాబాద్ గణపతి చవితి వస్తుందా, ఎప్పుడు గణపతిని అక్కడ ప్రతిష్ఠిస్తారా, ఈసారి ఏ రూపంలో ప్రతిష్ఠిస్తారు, అక్కడ ఏమి ప్రాముఖ్యత ఉంటుంది అని చర్చించుకుంటూ ఉంటారు. ఆ గణపతిని చూపించడానికి ఆ బంధుమిత్రులతో పిల్లాజల్లతో అందరు కూడా కలిసి వస్తూ ఉంటారు. ఈసారి విశ్వశాంతి మహాగణపతిని అక్కడ ఏర్పాటు చేశారు. సందర్భం అనుసారంగా ప్రపంచమంతా కూడా శాంతి నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆ మహాగణపతి, ఆ మహాబొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలో సేద తీరటానికంటూ, తన తల్ల ఒడిలో సేద తీరటానికంటూ ఆ మహాగణపయ్య మెల్లమెల్లగా జారుకుంటున్నాడు. చూడొచ్చు. ఇక నాకు సెలవిప్పించండి, ఇక మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండండి అంటూ అభయహస్తం ఇస్తూ, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాను, ఇకపై మళ్ళీ వచ్చే సంవత్సరం మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని అంటూ ఒక అభయహస్తాన్ని అక్కడ చూపిస్తూ మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్న మహాగణపయ్యని ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దృశ్యం చూడ్డానికే అంటూ ఉన్నారు. ఎందుకంటే బయట తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ మొబైల్ ఫోన్స్లో చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని, ఈ క్షణం కోసమే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్తో సంబంధం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ హైదరాబాదీ వాసీలకు మహాగణపయ్య, ఖైరతాబాద్ మహాగణపయ్యతో విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలను వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అరే ఈసారి నేను లేనే అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ కూడా తమ మొబైల్ ఫోన్ సహాయంతో ఈ మహా దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. చూడొచ్చు. మరికొద్ది క్షణాల్లోనే విశ్వశాంతి మహాగణపయ్య నిమజ్జనం జరగబోతోంది. పూర్తిగా ఆ విగ్రహం అంతా కూడా సాగర జలాలపైన మెల్లమెల్లగా వెళుతోంది. చూడొచ్చు. మొత్తం కెమెరాస్ అన్ని కూడా అటే ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు అక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కరి చూపు కన్నార్పకుండా ఆ మహా దృశ్యాన్ని తమ మస్తిష్కంలో వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు, తమ కళ్ళలో ఇముడ్చుకుంటూ ఉన్నారు. ఆ ఫోటోలు తీసుకునేవారు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇకపై మళ్ళీ ఈ రూపాన్ని మేము చూడలేము అనుకుంటూ ఆ రూపాన్ని తమ కళ్ళలో నింపుకోవడానికంటూ వేలాదిగా జనం అక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అది. ఎస్, చూడొచ్చు మీరు. ఆ క్షణాల కోసమే, ఈ క్షణాల కోసమే మొత్తం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఆ మహా దృశ్యాన్ని తమ కళ్ళలో ఇముడ్చుకోవడానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ తహతహలాడుతూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా బిగ్ టీవీ స్క్రీన్లో చూసి వారు ఆశీస్సులు పొందొచ్చు. ప్రస్తుతం అవే దృశ్యాలు చూస్తున్నారు. ఇంకొద్ది క్షణాలైతే చాలు గంగమ్మ ఒడిలో పూర్తిగా సేద తీరుతాడు మహాగణపయ్య. దేవుడు నువ్వే, దేవుళ్ళు మొక్కే దైవము నువ్వే. ఉత్తట మొక్కే దేవుడు నువ్వే, దేవుళ్ళు మొక్కే దైవము నువ్వే. రూపము నీకే, దీపము నీకే, ధ్యానముతో నైవేద్యము నీకే. గణపతి బప్పా, గణపతి బప్పా.
वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि। महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि। రైట్, ఈ క్షణాల కోసమే ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా విశ్వశాంతి మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. అలాగే వెంటనే గజ ఈతగాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ పైన వేసిన పూలమాలలు కావచ్చు, ఆ పత్రి సామాను అంతా కూడా పక్కకు తొలగించడానికంటూ ఆ గజ ఈతగాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అదే దృశ్యాలు మీరు చూస్తున్నారు. డ్రోన్ దృశ్యాలు ఇవన్నీ కూడా ఏరియల్ వ్యూ షాట్స్. 69 అడుగుల మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా అక్కడ ముగిసింది అని చెప్పాలి. మహాగణపతి విశ్వశాంతి మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఆ క్షణాలన్నీ కూడా తమ కళ్ళల్లో పెట్టుకొని ముడుచుకొని వెళుతూ ఉన్నారు. చల్లగా చూడు గణపయ్య మమ్మల్ని, ఈ విఘ్నాలన్నీ కూడా తొలగించి సమస్త విశ్వాన్ని కూడా శాంతిగా ఉంచేలా చూడు అంటూ అభయహస్తంతో కొలువు తీరిన ఆ వినాయకుడు ఇకపై బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. టాటా వెళ్ళొస్తా అని చెప్పి గణపతి మన దగ్గర నుంచి సెలవు తీసుకొని గంగమ్మ ఒడిలో సేద తీరుతూ ఉన్నాడు. సేద తీరుతున్నప్పటికీ కూడా నిత్యం మనం చేసే పనులను పర్యవేక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పూజ చేసేసాం అయిపోయింది అనుకోవద్దు. కానీ ఆ నియమ నిష్టల్ని, ఆ సుఖశాంతులు కావచ్చు, లేకపోతే ఆయన చెప్పిన వాటన్నిటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటించాలి. ప్రకృతిని ప్రేమించాలి.